వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి. చూపించాను కదా, ఆల్ స్పైసెస్ వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఇంకా ఆలు, ఇంకా పచ్చి బఠానీ అంటే నానబెట్టుకున్నాను 1 అవర్. నెక్స్ట్ బీన్స్, కొత్తిమీర, కల్మా, పుదీనా అవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. దీంట్లో నేను గరం మసాలా వేసుకున్నానండి. అలాగే పట్టా, లవంగ, దాల్చిన పొడి వేసుకున్నాను. అలాగే బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఉప్పు, కారం, పచ్చిమిర్చి వేయలేదండి, స్కిప్ చేశాను. ఉప్పు, కారం వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కలుపుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు మనము పెరుగు వేసుకుందాం. గ్లాస్‌న్నర బాస్మతి బియ్యం తీసుకున్నానండి. సో 3 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. సో మనకి నీళ్ళు బాయిల్ అయ్యాక మనం రైస్ వేసుకుందామండి. రైస్ వేసుకున్నానండి. రైస్ వేసుకొని మనం కలుపుకుందాం. ఈరోజు మా పాప టిఫిన్ లంచ్ బాక్స్ అండి, వెజిటేబుల్ బిర్యానీ. ఇలా అయిందండి మనకి రైస్. ఇంకొంచెం దగ్గర పడాలి. అయిపోయిందండి. మీదికేంచి ఒక 1 టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసం పోసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మనకి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో పాడవ్వకుండా ఉంటుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెజిటేబుల్ రైస్ విత్ కర్డ్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కర్డ్ అయినా చేసుకోవచ్చు, రైతా అయినా చేసుకోవచ్చు.